అందరికీ నమస్తే అండి. ఇవాళ ధనుస్సు రాశి వాళ్ళకి చెప్తున్నాను. ధనుస్సు రాశి వాళ్ళకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇవి 12 స్థానాలండి. ముఖ్యంగా వీళ్ళు ప్రధానంగా ఎదురవుతున్న సమస్యలు 4వ స్థానంలో శని ఉండటం వల్ల ఇంటికి సంబంధించిన విషయాలు, తల్లికి సంబంధించిన ఆరోగ్యంలో వీళ్ళు ఇబ్బంది పడతారండి. సో, కాబట్టి ఇంటికి సంబంధించిన విషయాల్లో ఏవైనా ఇబ్బంది ఉంటే శనికి పరిహారాలు చేసుకోవడం చాలా మంచిదండి. పరిహారాలంటే మీరు శనికి తైలాభిషేకం చేసుకోవటం లేదా నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసుకుంటే కొంత ఉపశాంతి అవుతుంది. రెండోది సప్తమంలో గురుడు మంచిదే ఉంటుందండి. సో, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. బానే ఉంటుంది. సో, సప్తమం నుంచి గురువు నుంచి మనకి ఇబ్బంది ఏం లేదండి. అయితే ఇక్కడ అష్టమంలో బుధుడున్నాడండి. అష్టమంలో బుధుడు మనకి మరీ ముఖ్యంగా కలగజేసే ప్రాబ్లమ్ ఏంటంటే, ఉద్యోగంలో అనుకోని పరిణామాలు ఎదురవుతాయండి. అనుకోని పరిణామాలంటే పని భారం పెరగటం, లేకపోతే ఉద్యోగంలో ఆకస్మిక బదిలీలు, లేదా ఉద్యోగంలో అనుకోని సంఘటనలు జరగటం అనేది ప్రధానంగా సూచిస్తోంది. తర్వాత ధనస్సు లగ్నం వాళ్ళు ఈ నెల అంటే 22 ఆగస్టు 2025 నుంచి మరీ ముఖ్యంగా ఆడవాళ్ళతో సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే శుక్రుడు అష్టమంలోకి వస్తాడు. కాబట్టి శుక్రుడు సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 9వ స్థానంలో సూర్యుడు ఉన్నాడండి. సో, పై అధికారుల నుంచి మొన్నటిదాకా మీకు ఏదైనా ఇబ్బందులు ఎదురై ఉంటే కొంచెం అవి సద్దుమణుగుతాయి ఇప్పుడు. కానీ అనుకోని బదిలీలైతే మార్పులు ఉద్యోగంలో మీకు కనబడుతున్నాయండి. సో, ఇవి ప్రధానమైనటువంటి సమస్యలు. ఒకటి తల్లికి సంబంధించినవి, ఇంటికి సంబంధించినవి, ఉద్యోగానికి సంబంధించినవి. ఈ 3 ఎక్కువ పరిణామాలు ఎదురవుతున్నాయండి ధనుస్సు రాశి, ధనుస్సు లగ్నం వాళ్ళకి. కాబట్టి కొంచెం వీటికి పరిహారాలు చేసుకోండి. ఉద్యోగంలో బాగోని వాళ్ళు వినాయకుడికి గరికిని సమర్పించి దండం నమస్కారం చేసుకుంటే ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు మీకు తీరటానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.